హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కర్రీ అనమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఫస్ట్ అయితే మటన్ బాగా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకోండి. నేనైతే మామూలు పాత్రలోనే బాయిల్ చేసుకుంటాను. మీ ఇష్టం, మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. నాకు కొంచెం గిల్ట్ అనమాట కుక్కర్లో చేయాలంటే. సో అందుకోసం నేను కుక్కర్లో అయితే ఎప్పుడు చేయను. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, మీ ఇంట్లో అవి కూడా లేవా అని అనుకోకండి. సో ఉన్నాయి, కానీ నాకైతే వాటిని వాడడం నాకు ఇష్టం లేదనమాట. సో అందుకోసం నేనైతే వాడను. సో ఈ మటన్లో పసుపు అండ్ ఉప్పు, కల్లుప్పు, నెక్స్ట్ ఒక పట్ట అయితే వేసుకొని కొంచెం సేపు ఒక 2 to 3 మినిట్స్ అలాగే పెట్టుకొని నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే కుకింగ్ స్పెషలిస్ట్ అయితే కాదండి. మా ఇంట్లో ఎలా చేసుకుంటాను, డే ఇన్ మై లైఫ్లో ఏం చేస్తానన్న దానికోసం మాత్రమే నేను ఈ కుకింగ్ వీడియోస్ అన్నీ పెడతాను. సో మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. సో నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బాండిల్ పెట్టేసుకొని అందులో జీలకర్ర అండ్ బగారా ఆకు ఉంటుంది కదా, అదైతే ఒక హాఫ్ వేసుకోండి. 3-4 లవంగాలు అండ్ ఒక 2 యాలకులు, హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో అందులో ఆనియన్స్ కట్ చేసుకున్నట్లయితే వేసేసుకోండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గడం కోసం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఏ నాన్ వెజ్కైనా ఆనియన్స్ అనేటివి కొంచెం గోల్డిష్ బ్రౌనిష్ కలర్లో ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. నెక్స్ట్ కరివేపాకు ఒక 2-3 రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చేసాయి కదా ఆనియన్స్. సో ఆ టైంలో ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము ముందుగా మిక్సర్కి వేసుకునేటప్పుడే కొంచెం అందులో పసుపు కానీ యాడ్ చేసుకున్నామంటే ఎల్లోగా ఉంటుంది. సో బాగుంటుంది, మళ్ళీ పసుపు యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటా కాస్త బాగా మగ్గడం కోసం పసుపు అయితే యాడ్ చేసుకోండి. సో ఒక ప్లేట్ కానీ పెట్టారంటే త్వరగా టమాటా అనేది మగ్గిపోతుంది ఒక 2 మినిట్స్ పాటు. సో తీసి చూసిన తర్వాత చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది కదా. సో బాగా మెత్తగా చేసేసుకోండి పేస్ట్ లాగా ఆ గంటితో. మటన్ ఇంకా చాలా చాలా స్టైల్లో చేస్తారు. సో ఇదైతే బేసిక్ ప్రాసెస్ అనమాట. ఇంకా కొబ్బరి పళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కొబ్బరి తురుము యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే ఈ టైంలో కారం, మీకు ఎంత కారం అయితే అవసరమో అంత కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, రెండింటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి.
నెక్స్ట్ అయితే మటన్ మసాలా మనకు మార్కెట్లో బాగా దొరుకుతుంది కదా, సూపర్ మార్కెట్లో. సో అదైతే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. మటన్ మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ యొక్క పౌడర్ వల్ల మనం హోమ్ మేడ్ అయినా చేసుకోవచ్చు. సో మీకు ప్రాసెస్ అనుకుంటే మాత్రం బయట సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా, సో అక్కడైతే తెచ్చేసుకోండి. సో ఈ వాటర్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మిక్సర్లో ఉంటుంది కదా కొంచెం, సో అవి వాటర్ వేసేసుకున్నామంటే ఆ వాటర్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. సో సాల్ట్, ఉప్పు అనమాట. సాల్ట్ అన్నాను కదా అని చెప్పి సాల్ట్ అనుకోకండి, ఉప్పు, కల్లుప్పు టేస్ట్ చూసుకోండి ఈ టైంలో. సో అవి కొంచెం బాగా మరగడం కోసం ప్లేట్ అయితే పెట్టేసుకోండి. సో చూసారు కదా, బాగా మరుగుతున్నప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండండి. మరి మసాలా అనేది ఆ యొక్క బాండిలకి అడుగంటుకోకపోకుండా ఉంటుంది. అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండండి. మీరు ప్రెషర్ కుక్కర్లో చేస్తే మాత్రం ఈజీగా అయిపోతుంది. సో ఇలాగా బాండిల్లో చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ప్రాసెస్గా ఉంటుంది. సో జీడిపప్పు పలుకులు అనేటివి వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అనమాట. సో జీడిపప్పు వేసుకోండి. సో నెక్స్ట్ అయితే బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదా, అదైతే వేసేసుకోండి. సో ఈ మటన్ చేసుకొని అయితే మేము మా వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అందుకోసం నేను ఫాస్ట్గా అయితే చేస్తున్నాను, కానీ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టలేదు, మీకు అర్థమవుతుందో లేదో అని. సో అందుకోసం కొంచెం టైం టేకింగ్ అయినా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఆప్షనల్స్ చాలా ఉన్నాయి మనం వంట చేసుకునే దాంట్లో. సో మనం చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట కర్రీ అనేది. సో ఇప్పుడు చూసారు కదా, మటన్ అయితే బాగా ఆయిల్ బాగా పైకి తెలిపిందనమాట. సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మటన్ బాయిల్ చేసుకుంటే కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో ప్రెషర్ కుక్కర్లో అయితే ఏం చేస్తామంటే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ప్రెషర్ పెట్టేసామంటే ఒక 10 మినిట్స్లోనే అయిపోతుందన్నమాట. సో మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోండి, మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. అండ్ లాస్ట్లో అయితే కొత్తిమీర పుదీనా మ్యాండేటరీ కదండి. కొత్తిమీర పుదీనా నాన్ వెజ్లో ఖచ్చితంగా వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వైట్ రైస్, ఆ చపాతీ, పూరి ఎందులోకైనా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.